आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि सयोगकाशतिथयः तद्देवता सद्गणाः मासाब्दारुदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు ఆగస్టు 16వ తేదీ నుంచి ఆగస్టు 22వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం చవితి ఆదివారం నుండి దశమి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియబడుతున్నాయి. ఈ వారంలో చంద్రుడు కన్యా రాశిలో హస్త నక్షత్రం నుంచి సంచారం ప్రారంభం చేస్తూ హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల నక్షత్రం ధనుర్రాశిలోకి ఈ వారాంతంలో ప్రవేశిస్తున్నాడు. ఈ వారంలో చంద్రుడు శుక్రునితో సమాగం చెందడం జరుగుతున్నది. ఈ వారంలో ఉన్న మరొక ప్రత్యేకత మనకు 17వ తేదీ ఉదయం సింహ సంక్రమణం. సూర్యుడు తన స్వరాశి అయినటువంటి సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతున్నది. ఇది ఈ వారంలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులు 17వ తేదీ సింహ సంక్రమణం, మఖా నక్షత్రం మొదటి పాదంలో సింహరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం, ఉదయం 8 గంటల ప్రాంతంలో సింహరాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నాడు. ఇది సింహ సంక్రమణము లేదా సింహ సంక్రాంతి అని అంటారు. అదే రోజు ఆర్ద్ర నక్షత్రం 2వ పాదంలో కుజుని యొక్క ప్రవేశం, ఆశ్లేష నక్షత్రం 2వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం, హస్త నక్షత్రం 3వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం కూడా ఈ వారం ప్రారంభం అంటే మధ్యలో 17వ తేదీ ఈ గ్రహాలన్నీ కూడా మారుతున్నాయి. 18వ తేదీ ఆశ్లేష నక్షత్రం ప్రథమ పాదంలోకి గురువు ప్రవేశించడం కూడా ఈ వారంలో ఒక ప్రత్యేకత. 19వ తేదీ ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. అంటే ఈ వారంలో బుధ గురువులు ఏక నక్షత్రంలోనే సంచారం చేస్తున్నారు కర్కాటక రాశిలో. 20వ తేదీ మఖా నక్షత్రం 2వ పాదంలో రవి ప్రవేశం, ఆశ్లేష నక్షత్రం 4వ పాదంలో బుధుని ప్రవేశం, రేవతి నక్షత్రంలో వక్రించిన శని రేవతి మొదటి పాదంలోకి ప్రవేశించడం కూడా ఈ వారంలో ఒక విశేషం. 21వ తేదీ హస్త నక్షత్రం 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. ఈ వారంలో చాలా వరకు కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశి, మీన రాశిలో చలనాలు చాలా ఉన్నాయి, కదలికలు చాలా ఉన్నాయి. అలాగే మిథున రాశిలో కూడా ఈ వారంలో చలనాలు జరుగుతున్నాయి. ఈ వారంలో మరిన్ని ప్రత్యేకతలు. 16వ తేదీ దూర్వా గణపతి వ్రతం, ప్రత్యేకంగా గరక లేదా దూర్వం అంటే గరకతో గణపతికి ప్రత్యేకమైన పూజలు చేయడం విశేషం. అదే రోజు నాగ చతుర్థి, నాగదేవతల పూజలు కూడా జరుగుతున్నాయి. బదరీ నారాయణ వ్రతం అనేది కూడా ఒక విశేషంగా ఉంది ఆ రోజు. 17వ తేదీ నాగపంచమి. 18వ తేదీ సూర్యునికి ప్రత్యేకమైన పూజ, మంగళ గౌరీ వ్రతాలు. శ్రావణ మాసంలో విశిష్టమైనటువంటి నూతన వధూవరులకు నూతన వధువు మంగళ గౌరీ వ్రతాలు దాదాపుగా 5 సంవత్సరాల పాటు చేసుకుంటారు. ఈ మంగళ గౌరీ ప్రతి శ్రావణ మాసంలో మంగళవారం జరగబోతున్నది. ఈ వారం మంగళవారం ఈ శ్రావణ మాసంలో మనకు 18వ తేదీ నుంచి మంగళ గౌరీ వ్రతం ప్రారంభాలవుతున్నాయి.
21వ తేదీ కౌమారీదేవి పూజ, అదే రోజు వరలక్ష్మి వ్రతం, సుప్రసిద్ధమైనటువంటి అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వరలక్ష్మి వ్రతం. ఈ యొక్క శ్రావణ మాసానికి సంబంధించిన 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం మనకు 21వ తేదీ జరగబోతున్నది. 22 దధివ్రతారంభం. ఇది ఒక చాతుర్మాస దీక్షలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్రతం. ఇది మనకు 22వ తేదీతో ప్రారంభమవుతుంది. అదే రోజు నుంచి వేద వ్రతాలు కూడా ప్రారంభమవుతున్నాయి. ఇది ఈ వారంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు. ఈ వారంలో విశేషమైన ప్రత్యేకత, సింహరాశిలోకి మఖ నక్షత్రం మొదటి పాదంలోకి రవి ప్రవేశించడం. సర్వత్రా ఇది ఒక 12 రాసుల వారికి, 27 నక్షత్రాల వారికి ఒక మహత్తరమైన కదలికలు అని చెప్పవచ్చు. దానికి సంబంధించిన విశేషాలు ఈ వార ఫలాలలో తెలియజేయబడుతున్నాయి. ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి: మిథున రాశిలో కుజ సంచారం, కర్కాటక రాశిలో గురు సంచారం, బుధ సంచారం, రవి సంచారం వారం ప్రారంభంలో ఉండి మనకు 18వ తేదీ, మనకు 17వ తేదీ రవి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సింహరాశిలో కేతు సంచారం ఇంతకు ముందు నుంచే జరుగుతున్నది. కన్యా రాశిలో శుక్ర సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో వక్రించిన శని సంచారం రేవతి నక్షత్రంలో జరుగుతున్నది. ఈ వారాంతంలో రేవతి నక్షత్రం మొదటి పాదంలోకి వక్రించిన శని ప్రవేశించడం ఒక విశేషం. ఈ వారంలో చంద్రుడు కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధను రాశిలో ప్రవేశించడం కూడా ఒక విశేషం. ఇది ఈ వార ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా సంతోషకరమైన రోజులుగా పరిగణించవచ్చు. ఈ వారం ప్రారంభంలో 16, 17వ తేదీలో మీకు ఆర్థికపరమైన విజయాలు ఉంటాయి. తర్వాత ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ అవకాశాలు, వివాహ ప్రయత్నాలకు సంబంధించిన విషయాలు, నూతన వ్యాపారాలకు సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి. కొంత విశ్రాంతిగా ఉంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా పొందగలుగుతారు. కొంత ఇతరుల యొక్క అభిప్రాయాలు, ఇతరుల యొక్క ఆలోచనలు మీ మీద పనిచేయడానికి ఆస్కారం ఉంది. కొంత శరీర ఆరోగ్య విషయంలో మాత్రం కొంత శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏది కూడా మీ మనస్సుకు వ్యతిరేకంగా నడవకుండా, నిర్ణయాలు చేయకుండా ఉండడానికి ఆ 2 రోజులు ప్రయత్నం చేయండి. 17వ తేదీ దినాంతం నుంచి మీకు చాలా సంతోషకరమైనటువంటి ఏదైనా ఒక శుభవార్త వినవచ్చు, ప్రయాణాలు చేయవచ్చు, ఇత్యాదులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. 18, 19వ తేదీలు కూడా మీకు కుటుంబ సౌఖ్యం ఉంటుంది. భార్యాభర్తలు ఆనందంగా ఉంటారు. పిల్లలతో ఎక్కడైనా ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు, ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వారికి 18, 19 ఒక విశేషమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు. 20, 21వ తేదీలో మామూలుగా సాధారణంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. గృహ సంబంధమైనటువంటి బాధ్యతలు కొంతవరకు మీకు ఇబ్బందులు పెట్టవచ్చు, లేదా ప్రయాణాల్లో ఇబ్బందులు కలగవచ్చు. ఆలస్యంగా పనులు పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆహార విహారాలలో కొంత లోపాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మానసికంగా కొంతవరకు ఆలోచన, చింతన కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్త్రీల విషయంలో 20, 21 కొంత దేహారోగ్యానికి సంబంధించిన విషయంలో కొంత అలసటతో ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గృహ బాధ్యతలు ఎక్కువగానే ఉన్నాయి. ఆ తదుపరి 22 తేదీలో మీకు కొంతవరకు ఉపశమనం దినమధ్యం నుంచి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. 20, 21, 22 ఏదైనా వార్త సంభవించవచ్చు. తర్వాత ఈ వారంలో ప్రత్యేకత, మీకు ప్రతి పనిలో అలసత్వం ఉంటుంది. ఏదైనా పని చేయాలనిపిస్తున్నప్పుడు పోస్ట్పోన్ చేసేటువంటి పరిస్థితులు, ఇవన్నీ దగ్గరకు రానియకండి. బంధువులతో కానీ మిత్రులతో కానీ విరోధాలు లేకుండా చూసుకోండి. కొంతవరకు చురుకుదనంతో ఈ వారంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ వారంలో అశ్వని నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా శ్రద్ధ ఎక్కువగా తీసుకుంటారు. పిల్లల విషయంలో కొంతవరకు శ్రద్ధతో కొంత ఆర్థికపరమైన విధానాల విషయంలో పిల్లలకు సంబంధించిన విషయాల్లో కొంత ఆర్థికంగా ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ వారంలో గృహ సంబంధమైన వ్యవహారాలలో కూడా, మీ యొక్క ఇంటి వాతావరణంలో కూడా ఏదైనా శుభకార్యాలు జరిగే అవకాశాలు, వ్రతాలు, నోములు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీరు అయినంత వరకు
ఈ వారంలో ఎక్కడైనా దూర ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. క్రయ విక్రయాల విషయంలో మాత్రం కొంత తొందరపాటు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. భరణి నక్షత్ర జాతకులకు కూడా ఈ వారం మీ యొక్క కుటుంబ వ్యవహారాలలో కొంత శ్రద్ధ ఎక్కువగా తీసుకుంటారు. అలాగే గృహ వ్యవహారాల విషయంలో కూడా ఎక్కడైనా అందరూ కలిసి ప్రయాణం చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత మునుముందు కూడా మీ భవిష్యత్ ప్రణాళికలో కూడా ఒక దూర ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితులు, దానికి సంబంధించినటువంటి ఆలోచనలు పెరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కృతికా నక్షత్ర జాతకులకు ఆకస్మికంగా కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. పిల్లల విషయంలో మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ వ్యవహారాలు కూడా చక్కబరుచుకుంటారు. మరింత ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. అలాగే ఏదైనా శుభకార్యాలు చేసేటువంటి ఆలోచనలు, వాటికి సంబంధించిన వ్యవహారాలు, వాటికి సంబంధించినటువంటి ఖర్చుల విషయంలో కూడా మీకు కొంత ఊరట కలుగుతుంది. కొంత ఆత్మవిశ్వాసంతో ఈ వారంలో మీరు ముందుకెళ్ళబోతున్నారు. ఈ వారంలో మేషరాశి వారు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ సూర్య సంబంధమైన పూజ. సూర్యగ్రహానికి మరియు శనిగ్రహానికి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేసుకోండి. దేవాలయాలు సందర్శించుకోండి. నవగ్రహ మంటపంలో సూర్యునికి ప్రత్యేకమైన పూజ, శనికి ప్రత్యేకమైన పూజ చేయండి. ఈ వారంలో మీకు 17వ తేదీ అయినంత వరకు శ్వేతార్కము, తెల్ల జిల్లెడు చెట్టుకు సంబంధించినటువంటి పూజలు కూడా చేయండి. లేదా ఆంజనేయ స్వామికి కూడా ప్రత్యేక పూజలు చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృతికా త్రిపాదం, రోహిణి, మృగశ్రార్థం, వృషభ రాశి వారికి అయినంత వరకు ఈ వారంలో మీ వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, వృత్తిపరమైనటువంటి విషయాలలో చాలా ఆలోచనలు ఉంటాయి. సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఏదైనా కూడా ఆవేశపూరితమైన నిర్ణయాలకు పోకుండా ఆలోచనతో చూడండి. కొన్ని మీరు తలపెట్టిన కార్యక్రమంలో కూడా అటు ఇటు వ్యవహారాలు కొద్దిగా మార్పులు చేర్పులు ఉండవచ్చు. కుటుంబ వ్యవహారాలు చాలా వరకు మీరు రహస్యంగానే బాగా పరిశీలించి వాటికి తగిన పరిష్కారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ వారం ప్రారంభంలో 16, 17వ తేదీలలో కాస్త నత్తనడకగా నడిచినట్టు ఉంటుంది. నలతగా ఉంటారు. అయినంత వరకు శరీర ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. 17వ తేదీ దినాంతం నుంచి మీకు 18, 19, 20, 21 అన్నీ కూడా చాలా సుముఖమైన రోజులుగా ప్రశాంత జీవన విధానంలో సంతోషకరమైనటువంటి జీవితం, పిల్లలు, భార్య, పిల్లలు అందరితో కూడా సంతోషంగా ఉంటారు. వృత్తి ఉద్యోగాల్లో కూడా మీకు మంచి అవకాశాలు ఉంటాయి. వ్రతాలు, నోములు, అలాగే శుభకార్యాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా మీకు బాగా ఉంటాయి. 22వ తేదీ దిన మధ్యం వరకు కూడా వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఆ తదుపరి కొద్దిపాటి అనుకోని మార్పులు, ఏదైనా ఒక వార్త వినవలసి రావడం, కొంత మానసికంగా కొంత ఇబ్బంది పడడం అనేది 22 దినాంతం నుంచి కనబడుతున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి వారు అయినంత వరకు మీ వ్యక్తిగత జీవితం, మీ వృత్తికి సంబంధించినంత వరకు శ్రద్ధాసక్తులతో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత గృహ బాధ్యతలు చాలా గంభీరంగా ఉంటాయి. కొంతవరకు ఒత్తిడి మీ మీద పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కృతికా నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాలలో చాలా అనుకూలమైన పరిస్థితులు లేదా మిశ్రమ పరిస్థితులు, ఒక్కొక్కసారి మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి నిర్ణయాలు కూడా చేసి కొంతవరకు ఉత్సాహంగా ఉంటారు. తర్వాత కొన్ని వ్యవహారాలలో మీరు అయినంత వరకు సోదరులతో కానీ, పెద్దల వారితో కానీ, ఆస్తి సంబంధ వ్యవహారాల విషయంలో కానీ కొంత జాగ్రత్తగా ఉండండి. విరోధాలు, పెద్దవారితో అయిన వారితో విరోధాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పుల వల్ల మీకు భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో మీకు ఊహించని లాభాలు కానీ, అనుకున్న లాభాలు కానీ, మీకు మున్ముందు కొంత ఆర్థికంగా మీకు ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు, ఒక కాన్ఫిడెంట్ జీవితం మీకు ప్రారంభమవుతున్నదని చెప్పవచ్చు. రోహిణి నక్షత్ర జాతకులకు ఆరోగ్య విషయాల మీద శ్రద్ధ వహించాలి. కొంత నియంత్రణ, ధనం విషయంలో కూడా కొంత నియంత్రణ ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని పనుల యందు శారీరక అలసటలు, మానసిక అలసటలు కూడా కనబడుతున్నాయి. అలాగే మీరు సోదరులకు సంబంధించిన విషయాలు కానీ, ప్రయాణాలకు సంబంధించిన విషయాలు కానీ, అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ప్రయాణాలు జరగవచ్చు. కొంత మీకు ద్రవ్యం కూడా ఈ వారంలో కొంత ఖర్చు బాగానే జరుగుతుంది. భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో మీకు ఊహించిన
మీరు అంటే ఏది ఎక్స్పెక్ట్ చేస్తారో అది మీరు సాధించుకునేటువంటి అవకాశాలు మీకు కలగబోతున్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాల్లో ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. చాలా ఉత్సాహపూరితంగా ఉంటారు. అలాగే ప్రయాణాల విషయంలో కూడా శ్రద్ధ వహించవలసినటువంటి ఉంది. సోదరులకు సంబంధించిన విషయాలు కానీ మీ కింద పనిచేసే వారి విషయాల మీద కూడా కొంతవరకు ఆరాటం బాగానే ఉంటుంది. కొద్దిగా చిన్న పొరపాటుతో కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే మీకు భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని కమిట్మెంట్స్ మీకు ఫలించే అవకాశాలు కూడా ఉన్నాయి. రుణ సంబంధమైన వ్యవహారాలలో కొద్దిగా మీరు ప్రీ ప్లాన్గానే మీరు రావలసిన రుణాలు కానీ ఇవ్వవలసిన రుణాల విషయంలో మీరు చక్కటి ప్లాన్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఒకటి ఉంటుంది. మొత్తం మీద వృషభ రాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి చేసుకోవలసినటువంటి పూజ రవి కుజ ఈ 2 గ్రహాలకు ప్రత్యేకించి కొన్ని పరిహారాలు చేసుకోండి. మరి శాంతి అట్లాంటివి కూడా చేసుకోండి, చాలా అనుకూలంగా ఉంటాయి. తొందరపడి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు మాత్రం దూరంగా ఉండండి. ఎవరితో విరోధాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశ్రార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారంలో చాలా మౌలికమైనటువంటి మార్పులు, చాలా ప్రాస్పరిటీ, పురోభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, వాటికి సంబంధించిన విషయాలు, స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు అన్నిట్లో చాలా గొప్ప మార్పులు రాబోతున్నాయి. మీ ఆగిపోయినటువంటి పనులు ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. 16, 17వ తేదీల్లో ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాం గృహ విషయంలో కానీ, మీ బంధువర్గాలు, మిత్రవర్గాలు కానీ, మీ విషయంలో కానీ ఒక ప్రత్యేకమైన సమావేశంలో ఉంటారు. అలాగే స్త్రీ పురుషులు చాలా ఆనందంగా ఉంటారు. యువకులు మరింత ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు 16, 17వ తేదీతో కనపడుతున్నది. 17వ దిన మధ్య నుంచి కొంత పరిస్థితులు సాధారణంగా మార్పులు వస్తున్నాయి. ఆలస్యంగా మీకు కొన్ని పనులు అవుతాయి. అయినంత వరకు స్నేహితులతో, అభిమానులతో, ప్రేమికులతో విరోధాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ తిరిగి 20, 21, 22 ఇవన్నీ కూడా మిథున రాశి వారికి ఉత్సాహపూరితమైనటువంటి కార్యక్రమాలే ఉన్నాయి. ఉత్సాహపూరితమైనటువంటి జీవితమే కలుగుతుంది. అలాగే మీకు ప్రత్యేకించి 22వ తేదీ మిథున రాశి వారికి రాజకీయ రంగంలో ఉన్నప్పటికీ లేదా వ్యవహారాలు, ఉన్నత ఉద్యోగాలు ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా సరే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాం ఉండే అవకాశాలు ఈ వారంలో 22వ తేదీ కనబడుతున్నది. కొంతమంది విషయంలో భక్తి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కొంతవరకు ఉపన్యాస ధోరణి కూడా ఉంటుంది. ఏది ఏమైనా ఈ వారంలో కలుగుతున్న మార్పులు మీకు చాలా ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణమే వస్తుంది. ఆరోగ్యం, ఆర్థికపరమైన విషయాలలో మీకు ఒక దృఢ సంకల్పాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా కొంత శ్రమతో మీరు సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మృగశిర నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విధానాల విషయంలో, మీ కుటుంబ వ్యవహారాల్లో, స్వబంధువుల విషయంలో కొంతవరకు మీరు ఉత్సాహపూరితంగా ఉంటారు. సహాయ సహకారాలు అందజేసుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే గృహ సంబంధమైన వాతావరణంలో కూడా కొంత ప్లానెడ్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని సమస్యలను పరిష్కారం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే వృత్తిపరమైన విషయంలో మీ యొక్క జాబ్లో అందులో కూడా కొంత బాధ్యతాయుతమైనటువంటి పనులు మీకుంటాయి. మరి చాలా జాగ్రత్తగా ఉద్యోగాల విషయంలో, వ్యవహారాల విషయంలో ఉండవలసినటువంటి అవసరం మృగశిర నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొంతవరకు పనులు చక్కగా పడినప్పటికీ కొద్ది ఆలస్యంగా మీ పనులు అవుతాయి. మరి ఆర్థికపరమైన విధానాల్లో కొన్ని మార్పులు తీసుకొని వస్తున్నారు. కొన్ని గృహ సంబంధమైన విషయంలో, నిర్మాణాత్మకమైనటువంటి పనుల విషయంలో, మీ ఫ్యూచర్ ప్లాన్లో కూడా ఒక మేజర్ నిర్ణయాలు, సంతోషకరమైన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే మీ వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలు వాటికి సంబంధించిన విషయంలో కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు ఈ వారంలో మీరు తీసుకోబోతున్నారు. పునర్వసు నక్షత్ర జాతకులకు ఈ వారం చాలా సంతోషకరమైన వాతావరణం కూడా కనబడుతున్నది. స్వబంధువులు, తోబుట్టువులు, వారికి సంబంధించిన విషయాలు, మీకు సన్నిహిత ప్రయాణాలు, కొన్ని సమస్యలు పరిష్కారమయ్యేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అలాగే ఆర్థికపరమైన విషయంలో కూడా మెల్లమెల్లగా మీ సమస్యలను పరిష్కారం చేసుకుంటారు. వృత్తిపరమైన విషయంలో కూడా కొంత శ్రమను ఓర్చుకొనైనా సరే మీరు అనుకున్నది సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద మిథున రాశి వారికి ఈ వారంలో చాలా
విశేషమైనటువంటి మార్పులు కలుగుతున్నాయి. అందులో ఈ వారాంతంలో 22వ తేదీ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొనబోతున్నారు. ఈ వారంలో మిథున రాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ 17వ తేదీ సూర్యునికి ప్రత్యేకమైన పూజలు చేయండి. ఏదైనా దేవాలయాన్ని సందర్శించుకోండి. గోధుమలు ఇలాంటివి ఏవైనా దానం చేయండి. అలాగే గురువు పూజ అంటే గురుగ్రహం యొక్క పూజ కూడా చేసుకున్నట్టయితే మీకు కొంత మీకులో ఉన్నటువంటి అశాంతి, తెలియని బాధలు దూరం అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునరుసపాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటక రాశి వారికి ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులు కొంతవరకు మీ మనస్సులో ఉన్నటువంటి సంఘర్షణాయుతమైనటువంటి సమస్యలు, వాటికి సంబంధించిన పరిష్కారాలు, ఆర్థిక వనరులు, ఆర్థిక సమస్యలు, వాటికి సంబంధించిన విషయాలలో చాలా వరకు మదన పడుతూ ఈ వారంలో మీరు ఉంటారు. మరి మీ సమస్యలు పరిష్కారమయ్యేటువంటి అవకాశాలు కూడా మీకున్నాయి. 16, 17వ తేదీల్లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో మీరు పాల్గొంటారు. చిన్నపాటి ప్రయాణాలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఉంటారు. కొంత ఆలస్యంగానైనా అకాలంగా భోజనాలు ఏర్పడినప్పటికీ కూడా 16, 17 మీరు చాలా శ్రమతో కూడినటువంటి పనులలో నిమగ్నమై ఉంటారు. ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి విషయంలో మీరు ఉండబోతున్నారు. 18, 19 తేదీలలో కూడా కొన్ని మార్పులు చేర్పులతో మీ ప్రయాణాలు, మీ పనులు ఉంటాయి. అయినంత వరకు మీ వ్యక్తిగత విషయాలలో కూడా కొంత మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 20, 21వ తేదీ అయినంత వరకు మీ పనులలో చాలా అలసత్వం, ఆలస్యంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. 22లో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు సంఘర్షణాయుతమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. ఎవరితో ఘర్షణ పడకుండా ఉండండి. అయితే ఇదొక ప్రత్యేకత. 22 కూడా మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడి, ఇది మీరు ప్లానెడ్గా చేసుకునే పనుల కన్నా పరిస్థితులకు అప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాల్సినటువంటి పరిస్థితులు మీకుంటాయి. మొత్తం మీద 17వ తేదీ దినాంతం నుంచి కొద్దిగా మీకు సాధారణమైనటువంటి జీవితమే ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఒక్కొక్క అడుగు మీరు ముందుకు వేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ వారంలో మీరు ఏది కూడా తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ఉండడం కూడా నేర్చుకోండి. పునర్వసు నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయంలో కొద్ది మార్పులు కనబడుతున్నాయి. అలాగే మీ యొక్క వ్యక్తిగత జీవితంలో అయినంత వరకు ఒక ప్రత్యేకత ఏదో ఉంది. అయితే దాంట్లో విశేషించి దైవ సంబంధమైన కొంత ఆలోచనలు, తర్వాత మీ సొంత నిర్ణయాలు, ఏదో ఒక ప్రత్యేకత ఆలోచనలతో మీరు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే స్థిర చరాస్తుల విషయంలో కూడా, అలాగే ధార్మికమైన పనుల యందు కూడా మీరు కొంత శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరం ఉంది. పుష్యమి నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విధానాల విషయంలో కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉంటుంది. కొంత సంఘర్షణతో ఉంటారు. ప్రయాణాలు కూడా చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయినంత వరకు మీరు తొందరపడి ఏ నిర్ణయాలు చేసినా తొందరపడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీరు ప్రత్యేకమైన కార్యక్రమంలో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మీ జీవితంలో ఒక స్థిరమైన నిర్ణయం అంటూ ఏదో ఒకటి చేస్తారు ఉత్సాహపూరితంగా. దాని నుంచి మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో కూడా కొన్ని మంచి నిర్ణయాలు మీకు ఏర్పడబోతున్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు మీ ఆర్థిక పరిస్థితులు, మీ ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే ధోరణిలో ఉన్నాయి. గృహ సంబంధమైన వ్యవహారాలు కూడా చక్కబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో కొన్ని నిష్ఠూరాలు కూడా మీరు కొంత నిష్ఠూర పడతారు. అయినంత వరకు సన్నిహితులతో, మీకు అత్యంత అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులతో కుటుంబ వ్యవహారాలలో కొంత ఘర్షణ లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో కొంత ఆందోళన ఉన్నప్పటికీ కూడా ధైర్యంతో మీరు ఒక అడుగు ముందుకు వేస్తారు. కర్కాటక రాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ 17వ తేదీ సూర్య సంక్రమణానికి సంబంధించినటువంటి పూజలు, అర్ఘ్యాలు, వాటికి సంబంధించినటువంటి దానాలు, ధర్మాలు అవి కూడా చేసుకోండి. ప్రత్యేకించి కుజుడికి ప్రత్యేకమైన పూజ చేసుకోండి. అన్ని విధాల మీకు అనుకూలతలు ఏర్పడతాయి. ఈ వారంలో కలుగుతున్న మార్పులు మీకు కొంత శ్రద్ధతో మీ పనులు ముందుకు పోయేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం.
సింహరాశి వారికి ఈ వారంలో చాలా ప్రత్యేకమైన మార్పులు కలుగుతున్నాయి. మీలో పట్టుదలలు బాగా పెరుగుతాయి. ఎదుటివారికి కొంత మూర్ఖత్వంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. శారీరకంగా కొంత తాపత్రయంతో కూడా ఉంటారు, మానసికంగా తాపత్రయంతో కూడా ఉంటారు. అలసట బాగా పెరుగుతుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు నియంత్రించుకున్నట్టయితే మంచి ఫలితాలు మీరు పొందబోతారు. గతానికన్నా ఈ వారంలో వచ్చే మార్పు మీకు చాలా అనుకూలమైందనే చెప్పవచ్చు. 16, 17వ తేదీలలో సింహరాశి వారికి కుటుంబ వ్యవహారాలలో ఏదో కొంత ప్రత్యేకత ఉంది. ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి కొంతవరకు విందులు, వినోదాలు, బంధువర్గాలతో, మిత్రవర్గాలతో కలిసి ఉండేటువంటి పరిస్థితులు కొంతవరకు మీకు కొంత సంతోషాన్ని, కొంత ఇది కూడా కలగజేస్తున్నది. అయితే అందులో 17వ తేదీ దినాంతం నుంచి సింహరాశి వారికి 18, 19 చాలా విశేషమైనటువంటి రోజులుగా ఉన్నాయి. ఆర్థికంగా అనుకూలం, ఆరోగ్యంగా ఉంటారు, సంతోషకరంగా ఉంటారు, కుటుంబ సౌఖ్యంతో ఉంటారు, సామాజిక గౌరవంతో ఉంటారు. మీకు ఎంతో అంతో మీ చేతికి కొంత ఆర్థిక లాభాలు కూడా పొందేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. 20, 21 కూడా కొన్ని ప్రయాణాల్లో మార్పులు, మీరు చేసే పనులు ఎందుకు కొంత మార్పులు ఉంటాయి. బంధువర్గాల, మిత్రవర్గాలతో కొద్ది విభేదాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో కూడా కొంత సమయం పాటించండి. 22 కొంత మీకు అనుకూలమైనటువంటి మార్పులు మెల్లమెల్లగా కలగబోతున్నాయి. ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పుల వల్ల మీకు హఠాత్తుగా కాకుండా కొంతవరకు మీరు పట్టు విడుపులతో ఉండవలసిన అవసరం ఉంటుంది. అతి పట్టుదలకు పోయే పనులలో ఎంతో మీకు కొంత నష్టం జరగవచ్చు. మఖ నక్షత్ర జాతకులకు అనుకోని ప్రయాణాలు, అనుకోని విధమైన ఖర్చులు, ఆకస్మికమైనటువంటి మార్పులు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మున్ముందు ధర్మపరమైనటువంటి ఖర్చులు, దూర ప్రయాణాలు, వాటికి సంబంధించిన విషయాలు కూడా ఆలోచనపరంగా ఉన్నాయి. తర్వాత ప్రస్తుతానికి ఏదైనా ఒక శుభకార్యంలో పాల్గొనేటువంటి అవకాశాలు, వాటికి సంబంధించిన సహాయ సహకారాలు, ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలన్నీ కూడా ఈ వారంలో కలుగుతున్న మార్పుల వల్ల మీకు మున్ముందు కనబడుతున్నది. పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకులకు కూడా ఇంచుమించు అనుకూలమైనటువంటి మార్పులే బాగా ఉన్నాయి. శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క చేతికుంట శుభమూల వ్యయం శైవ అంటే యూస్ఫుల్ ఎక్స్పెండిచర్స్ పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి మంచి సహాయ సహకారాలు కూడా పొందుతారు. భవిష్యత్తుకు సంబంధించిన కార్యాచరణ కూడా బాగానే ఉంది. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు కూడా ఇంచుమించు ప్రారంభంలో అనుకూలతలు ఉన్నా కొద్ది ఆలస్యంతో మీ పనులు కూడా సంతోషకరంగానే జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో సింహరాశి వారు కాస్త ఓపికగా ఉంటే చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడబోతున్నాయి. ఎందుకంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి సూర్యుడు మీ రాశిలోకి ప్రవేశించడం అంటే సూర్యుడు సింహరాశికి అధిపతి. సింహరాశిలోకి ఈ వారం 17వ తేదీ ఉదయం ప్రవేశించబోతున్నాడు. కాబట్టి ఈ నెల అంతా కూడా మీకు ఒక ధీమాగా ఉంటారు. మీరు చేసే పనుల యందు, మీరు చేసే వ్యవహారాల యందు, మీ కార్యక్రమాల్లో ఏ రంగంలో ఉన్నవారైనా కొంత ప్రత్యేకత ఉంటుంది. అయితే దాన్ని ఎక్కువ అతి సాహసం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ 17వ తేదీ మీరు ఏదైనా దేవాలయాన్ని సందర్శించుకోండి. నదీ స్నానాలు వీలైతే నదీ స్నానాలు చేయండి. ఇంట్లో కూడా ప్రత్యేకమైనటువంటి స్నానాలు ఆచరించి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. గాయత్రి జపం చేసుకోండి. తర్వాత మందార పూలతో శివుడికి అభిషేకం కానీ, మందార పూలతో ఆంజనేయ స్వామికి అభిషేకం కానీ కూడా ప్రత్యేకంగా చేయండి. సూర్యునికి అర్ఘ్యాలు ఇవ్వండి, చాలా అనుకూలంగా ఉంటుంది. వీలైతే ఛత్రదానము అంటే ఛత్రి కూడా దానం చేయవచ్చు. అలా కూడా చేసేయండి. గోధుమలు కూడా దానం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త, చిత్రార్థం, కన్యా రాశి వారికి ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పులు చాలా వరకు హడావుడిగా ఉండేటువంటి పరిస్థితులు, ప్రయాణాలు, స్థల మార్పులు, ఉద్యోగాల వాళ్ళైతే ఉద్యోగాల మార్పులు చేసుకోవాలన్న ఆలోచనలు, వ్యాపారాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా కొన్ని మార్పులు చేసుకోవాలన్న తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. కొందరి విషయంలో శస్త్రచికిత్సలు, అలాగే ప్రసూతికి ఉన్నటువంటి వాళ్ళు, ఆడవాళ్ళ విషయంలో కూడా కొంత జాగ్రత్తలు
ఇట్లాంటివన్నీ కొంత హడావుడిగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి, కొంత అనుకూలం కూడా ఉంది. అయితే ఈ వారం ప్రారంభంలో 16, 17 కన్యా రాశి వారు ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొంటారు. మీ స్వవిషయంలో లేదా కుటుంబ వ్యవహారాల్లో, కుటుంబంలో కానీ ఏదైనా ప్రత్యేకమైన వేడుకలు కానీ, విందులు కానీ, వినోదాలు కానీ, పూజలు కానీ ఇలాంటివి జరుగుతుంది. తర్వాత స్త్రీ పురుషులు అరమరగ లేకుండా ఉంటారు. కొంతమందికి కొత్త వారికి పరిచయాలు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవచ్చు. 18, 19 కూడా ఇంచుమించు సాధారణంగా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ధోరణి మీకు కొనసాగుతుంది. 20, 21 కూడా ప్రత్యేకంగా ఉంటుంది. సోదరులకు సంబంధించిన విషయాలు పరిశీలనలోకి వస్తాయి. మీ కింద పనిచేసేవారి విషయాలు పరిశీలనలోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు, ఆరోగ్యపరమైన విషయాలు కూడా పరిశీలనలోకి వస్తాయి. అయినంత వరకు మీరు ఉత్సాహంగానే ఉంటారు, కానీ ఇతరుల యొక్క ఆలోచనలతో కూడా పాల్పంచుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో కొంతమంది వ్యక్తులలో కొద్దిపాటి ఘర్షణాయుతమైన వాతావరణం ఉండవచ్చు, అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు. కాబట్టి ఈ 20, 21 అయినంత వరకు కోపతాపాలకు దూరంగా ఉండండి. ఎవరితో ఘర్షణ పడకండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సోదరుల విషయంలో, మీ కుటుంబ సభ్యుల విషయంలో, అలాగే మీ కింద పనిచేసేవారి విషయంలో కూడా కొంత శ్రద్ధతో ఉండండి. ఏదైనా ఒక ప్రత్యేకత మాత్రం 20, 21 కనబడుతున్నది. 22 దినమధ్యం నుంచి ఇదే ధోరణి ఉంటుంది. 22 దినమధ్యం తర్వాత కొద్ది మార్పులు వస్తాయి. ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పులు శారీరక ఆరోగ్యాలు, తర్వాత వైద్యుల సలహాలు, మీ ఆర్థికపరమైన విషయాలు, వాటి మీద శ్రద్ధలు, ఇవన్నీ కూడా కొద్దిగా ఒకవైపు మీరు కన్యారాశి వారు కొంత జాగ్రత్తగానే ఆలోచించి దాని ప్లానెట్ ప్రకారంగా పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు ఆకస్మికమైనటువంటి ఖర్చులు, ధనాదాయాలు ఇవి కూడా ఉన్నాయి. అలాగే కుటుంబ వ్యవహారాలలో ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు, తర్వాత ఫ్యూచర్లో భవిష్యత్తులో ఏదన్నా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం పాల్గొనడం, వాళ్లకు సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి. అలాగే భవిష్యత్ కార్యాచరణ, తర్వాత దీర్ఘకాలిక ప్రణాళికలు, వాటికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా చర్చనీయాంశాలుగా ఉంటాయి ఈ వారంలో. హస్త నక్షత్ర జాతకులకు కొంత ఉపయోగకరమైనటువంటి ఖర్చులు ఉన్నప్పటికీ శారీరకంగా కొంత అలసటతో ఉంటారు. భవిష్యత్తుకు సంబంధించిన విషయాలలో, కార్యాచరణ విషయంలో మంచి నిర్ణయాలు చేస్తారు. ఈ వారంలో కొన్ని నిర్ణయాలు భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో మీకు కొంత అనుకూలతలు ఉంటాయి. చిత్తా నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొంత ఆదాయం ఉంటుంది, దానికి తగ్గ ఖర్చులు కూడా ఉంటాయి. భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో మీ మీద కొంత ఒత్తిడి ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వాటికి సంబంధించిన విషయాలలో మీరు కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఏది ఏమైనా ఈ వారంలో కన్యా రాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రవి కుజులు. ఈ రవి కుజులకు ప్రత్యేకమైన పూజలు చేసుకోండి. ప్రత్యేకించి 17వ తేదీ సూర్య గాయత్రి, సూర్యునికి అర్ఘ్యాలు ఇవ్వండి. సూర్యునికి ప్రీతికరమైనటువంటి ధాన్యం దానం చేయండి. ఈ సింహ సంక్రమణానికి ఎవరికైనా ఛత్రదానం చేయండి. ఛత్రం అంటే అంబరిల్లా, గొడుగు చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారంలో చాలా అనుకూలమైనటువంటి మార్పులు ఉన్నాయి. కానీ వాటిని మీరు శ్రద్ధగా పరిశీలించి వాటి మీద ఏకాగ్రతతో సారించి కొంత శ్రమపడి వాటి ఫలితాలను పొందడానికి మీరు ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. మీరు ప్రయత్నం చేసి ఫలితాలు పొందవలసిన అవసరం ఉంటుంది. 16, 17వ తేదీలలో ఊహించని ఒక ప్రత్యేకమైన మార్పు, ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు లేదా ప్రయాణాలు, అది మీ వ్యక్తిగతం కాకుండా కూడా ఇతరుల స్నేహితులకు సంబంధించింది కానీ, భార్యాతరఫు బంధువులకు సంబంధించింది కానీ, వృత్తిపరంగా కానీ, మీ ప్రొఫెషనల్గా కానీ ఏదన్నా ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో కొంత అలసటతో, ఓర్పుతో, నేర్పుతో చేయవలసినటువంటి పనులుగా ఉన్నట్టున్నాయి. ఈ 16, 17 కొంత మీ దేహారోగ్యం మీద శ్రద్ధ వహించండి. మీకు ప్రస్తుతాంశంలో ఏ పనులు ఉన్నాయో వాటి మంచి కొంతవరకు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. 18, 19 విషయంలో కొంత ఊరట కలుగుతుంది.
అనుకూలంగా ఉంటుంది. కానీ ఎవరితో కూడా సాహసించి మీరు విభేదాలు కానీ వాదనలు కానీ చేయకండి. అలాగే మీ దేహారోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ వహించండి. ఒక్కొక్కసారి మీరు అభిమానంతో కానీ అమాయకంగా కానీ ఇతరుల ప్రలోభాలకు కూడా మీరు కొంత తప్పుదారి పట్టవచ్చు, లేదా ప్రత్యేకించి కొంత సమస్యలు ఎదుర్కోవచ్చు. కాబట్టి జాగ్రత్త వహించండి. తిరిగి 2021 మీ స్వవిషయంలో అనుకూలంగా ఉంటుంది. 22 కుటుంబ సమావేశాలు ఉంటాయి, సోదరులకు సంబంధించిన సమావేశాలు ఉంటాయి, కొంత ప్రత్యేకత ఉంటుంది. ఇదంతా కూడా తులారాశి వారికి ప్రారంభం ఎండింగ్లో చాలా విచిత్రమైనటువంటి, అంటే ఇది కూడా మీలో కొన్ని ఊహించినవి ఊహించనివి జరిగే అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. అయితే ఒక విషయంలో మీకు గొప్పగా చెప్పేది ఏంటంటే, ఆర్థిక వనరులు కానీ ఇతరుల నుంచి పొందవలసినటువంటి హామీలు కానీ ప్రభుత్వపరమైన పనులు కానీ బ్యాంకింగ్ వ్యవహారాలు కానీ రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా మీకు ఆశాజనకంగానే ఉంటాయి. అవలీలగా మీరు చేయగలిగేటువంటి ఆలోచనతో ఉంటారు. అలాంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి. కానీ కొద్దిగా ఓపికతో పరిస్థితులను సందర్భాలను ఎదుటివారిని కొద్దిగా ఎక్కువ అంచనా వేసినా కష్టమే, తక్కువ అంచనా వేసినా కష్టమే. కొంత శ్రమతో మీరు పని సాధించుకోవాలి. అలాగే మీరు ప్రత్యేకించి కొన్ని పనులు పొందాలంటే మీరు దైవ సహాయం కావాలి. కాబట్టి మీరు సూర్య సంబంధమైన పూజలు ప్రత్యేకంగా చేయాలి, సూర్య దేవాలను సందర్శించుకోవాలి. 17వ తేదీ సూర్యుని విషయంలో అర్ఘ్యం కూడా ఇవ్వాలి. సంక్రమణం కాబట్టి ఛత్రదానం చేయండి, అంటే ఛత్రి అలాంటివి దానం చేయండి. సూర్య గాయత్రిని కూడా పఠించండి. తరచుగా సూర్యుని యొక్క జపతపాలను మీరు చేసుకున్నట్టయితే ఒక నెల పాటు మీకు మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే కుజుడి యొక్క పూజలు కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చిత్తా నక్షత్ర జాతకులకు లాభపరమైనటువంటి ఆలోచనలు, ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది శ్రమతో. అలాగే భవిష్యత్ సంబంధించినటువంటి విషయంలో కూడా మీకు చాలా వరకు మీరు ఎక్స్పెక్ట్ చేసేటువంటి లాభాలు పొందగలుగుతారు. చాలా చాకచక్యంగా మీరు ఈ వ్యవహారాలను చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్వాతి నక్షత్ర జాతకులకు కొద్ది శ్రమతో మీ ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టుకోవచ్చు. అలాగే మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఏదో ఒక మంచి మార్పు రాబోతున్నది. కొన్ని మార్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక విధానాల విషయంలో కూడా మీరు అవలంబించవలసినటువంటి పద్ధతులను మీరు అవలంబించడానికి ప్రయత్నం చేయాలి. విశాఖ నక్షత్ర జాతకులకు ఆర్థిక విధానాల విషయంలో ఒక ప్రత్యేకమైన మీ యొక్క ఆలోచన సరళి మున్ముందుకు పోతే దానివల్ల అనుకూలంగా ఉంది. మీరు చేస్తున్న ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాల్లో మాత్రం ఎదుటివారితో ఘర్షణ పడకుండా ఉండండి. కొన్ని సందర్భాలలో కుటుంబ వ్యవహారాల విషయంలో కూడా ఘర్షణ పడకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. భవిష్యత్తులో మీకు కొంత బంధువర్గంగా కొంత లాభాలు ఉన్నాయి, బంధువులతో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళండి. మరి ఇది తులారాశికి సంబంధించినటువంటి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పుల వల్ల మీరు చేస్తున్నటువంటి వృత్తులు, మీరు చేయబోతున్నటువంటి వృత్తులు, మీ వ్యాపారాలు, రాజకీయ రంగాలు, ఇతర రంగాలు, ఉన్నత ఉద్యోగాల రంగాల్లో ఉన్నటువంటి వారికి ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది. మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ఉండవలసినటువంటి గుర్తింపు మీకు రాబోతున్నది. చాలా వరకు వృశ్చిక రాశి వారికి ఈ వారంలో కలిగే మార్పు చాలా ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉంది. ఈ వారం ప్రారంభంలో 16, 17వ తేదీలలో కూడా కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమంలో ఉంటారు, ప్రయాణాల్లో ఉంటారు, బంధుమిత్రులతో ఉంటారు. ఉత్సాహంగా స్త్రీ పురుష భేదం లేకుండా ఇది ఒక రకంగా ఈ వృశ్చిక రాశి వారికి 16, 17లో ఒక రకమైన సాహసోపేతంగా ఉంటుందా అని చెప్పవచ్చు. అయితే కొంత మీరు ఆవేశాన్ని తగ్గించుకోండి. సూటిగా మాట్లాడి కూడా నిష్ఠురపడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒక్కొక్కసారి మీ యొక్క కదలికలు ఎదుటి వారికి కొద్దిగా ఇబ్బందులు కలగజేసే పద్ధతిలో ఉండకుండా చూసుకుంటే మీకు అన్ని విధాల 16, 17 అనుకూలంగా చాలా బాగా ఉంది. మరి
ఏదైనా ప్రయాణాలు కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే 18, 19లో కూడా ప్రయాణాలు కనబడుతున్నాయి, కొన్ని ప్రత్యేకమైన మార్పులు కనబడుతున్నాయి. కొంత ఆలస్యంగా పనులు జరగవచ్చు. ఆహార విహారాలలో కొద్ది ఆలస్యం కూడా జరగవచ్చు. కొంత శారీరక మానసిక శ్రమలు 18, 19 ఎక్కువగా ఉన్నాయి. తిరిగి 20, 21లో చాలా విశేషమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, మంచి మార్పులు ఉన్నాయి. ఇది కొంత ఆధ్యాత్మికంగా ఉంది, భౌతికంగా ఉంది. తర్వాత ఒక చక్కటి ప్లానెట్ ప్రకారంగా ఉంది. కొంత ఓర్పుతో చేయవలసినటువంటి పనులన్నీ కూడా 20, 21 చేస్తారు. 22 కూడా ఇంచుమించు మీకు మంచి పనులే ఉన్నాయి. అయితే వృశ్చిక రాశికి సంబంధించి ఏ రంగంలో ఉన్నటువంటి వారైనా ఆ రంగంలో కానీ మీ యొక్క సామాజికంగా కానీ కుటుంబపరంగా కానీ అన్ని విధాల ఒక మంచి గుర్తింపు తెచ్చేటువంటి పరిస్థితుల్లో వృశ్చిక రాశి వారికి కనబడుతున్నది. వృశ్చిక రాశిలో ఒక మంచి చలనం రాబోతున్నదనే చెప్పవచ్చు. అలాగే విశాఖ నక్షత్ర జాతకులకు మీ వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు రాబోతున్నాయి. కొంతమందికి ప్రమోషన్స్ ఉంటాయి, కొంతమందికి ఇంక్రిమెంట్స్ ఇట్లా దొరకడం కానీ ఆర్థికంగా మంచి పనులు ఉన్నాయి. తర్వాత ఆధ్యాత్మిక విషయాలకు కూడా ప్రాధాన్యత, ఏదైనా తీర్థయాత్రలు చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి, ప్రయాణాలు కూడా కనబడుతున్నాయి. ఒక్కొక్కసారి అనుకోకుండా అయిన వారితో కొద్దిపాటి వాదనలు కూడా చేస్తారేమో అని అనిపిస్తుంది. తర్వాత పిల్లల విషయంలో కూడా మీకు పనులు శ్రద్ధగానే జరుగుతాయి. అయితే సవిషయంలో ఎవరితో గొడవ అంటే కుటుంబ సభ్యులతో మాత్రం విభేదాలు అంటే భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోండి. అనురాధ నక్షత్ర జాతకులకు వృత్తిలో చాలా వరకు బరువు బాధ్యతలు పెరుగుతున్నాయి, ప్రయాణాలు అధికంగా ఉంటున్నాయి. ఆధ్యాత్మిక విషయాలకు కూడా ప్రాధాన్యత బాగా ఉంది. ప్రత్యేకించి మీకు గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. ఆర్థికంగా వనరులు కూడా మీకు ఏర్పడతాయి. అన్నీ కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. తర్వాత మీరు కొన్ని విషయాల్లో మీకు అనుకూలతనే బాగా కనబడుతున్నది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు కూడా చాలా అనుకూలతలే కనబడుతున్నాయి, అనుకోని ప్రయాణాలు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటిది శని పూజ ప్రత్యేకంగా చేయండి. సూర్య సంక్రమణలో ప్రత్యేకమైన పూజలు చేసుకోండి. 17వ తేదీ సూర్యుని విషయంలో సూర్య గాయత్రి, సూర్య జపాలు అలా చేసుకుంటే మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా ఉత్సాహంగా ఉంటుంది. ప్రత్యేకంగా 16, 17వ తేదీలలో ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు సంకల్పించుకున్న పనులు నెరవేరేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన వ్యక్తులతో కలయికలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. గృహంలో కూడా ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే అదే రోజు అనుకోకుండా కొన్ని అవాంతరాలు, అడ్డంకులు కూడా కలగవచ్చు. అయినప్పటికీ అవి సమసిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే 18, 19వ తేదీలలో కూడా కొన్ని ప్రత్యేక కార్యక్రమంలో మీరు పాల్గొంటారు. ప్రత్యేకమైన వ్యక్తులతో కలుసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. బంధువర్గ, మిత్రవర్గ సమావేశాలు కూడా ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కూడా జరిగేటువంటి అవకాశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. మొత్తం మీద 16, 17 ఒక పద్ధతి, 18, 19 ఒక వెరైటీ. ఈ రెండు ఈ వార ప్రారంభంలో ఉన్నటువంటి పరిస్థితులలో మీకు చాలా ప్రత్యేకతలు కనపడుతున్నాయి. 20, 21 ప్రయాణాలు కానీ ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరాలు కానీ ఉండవచ్చు, లేదా ప్రతి పనిలో ఆలస్యం జరగవచ్చు. కొద్దిగా శారీరక మానసిక విచారాలు ఉండే అవకాశాలు కూడా కొద్దిగా కనబడుతున్నాయి. అకాల భోజనాలు కూడా ఉండవచ్చు. ఏది ఏమైనా ప్రత్యేకమైన నిర్ణయాలు మాత్రం 20, 21లో తీసుకోవడానికి అనుకూలం లేదు. 22 దినమధ్యం తర్వాత మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఈ వారంలో ప్రత్యేకంగా కలుగుతున్నటువంటి మార్పులలో మీరు మీ వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, బాధ్యతలు, సంతానం గురించి, స్థిర చరాస్తుల గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అలాగే కొన్ని చెయ్యని పనులకు కొన్ని నిందలు పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొద్దిగా ద్రవ్యం కూడా క్రమ పద్ధతిలో జరగకుండా అంటే ఖర్చులు కూడా కొద్దిగా విపరీతంగా ఉండవచ్చు. ఏది ఏమైనా ఇది కొద్దిగా ఒకంత అవమానాలకు సంబంధించినదై ఉండేటువంటి అవకాశాలు. అంటే ఒక విషయం ప్రస్ఫుటంగా చెప్పబోతున్నది ఏంటంటే, నిందాపరాధ కలహం నిర్దోషశ్చ ధనక్షయ. ఏదో మీరు సంకల్పించుకున్నటువంటి పనులలో కానీ తలపెట్టిన కార్యక్రమంలో కానీ మీరు ఆశించినటువంటి ఫలితాలు పొందడంలో కొద్దిగా ఇబ్బందులు జరుగుతాయి. ఇతరుల నుంచి విమర్శలు కూడా ఉంటాయి.
అవన్నీ కూడా తట్టుకోవలసినటువంటి అవసరాలు ఈ ప్రారంభంలో మీకు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ వారంలో మీరు తొందరపడి ఇతరుల విషయంలో ఎక్కువ సాహసంగా నిర్ణయాలు తీసుకోకండి. మూలా నక్షత్ర జాతకులకు ఈ వారంలో తప్పనిసరిగా కొన్ని కదలికలు కనబడుతున్నాయి. ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి, లేదా అధికంగా ద్రవ్యం యొక్క ఖర్చులు కూడా కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ వారంలో మీరు కొన్ని శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కానీ, ధర్మకార్యాలకు సంబంధించిన విషయాలు కానీ, తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించిన విషయాల్లో కూడా కొంత చర్చలు జరిగేటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి. ప్రత్యేకంగా గృహ సంబంధమైన వ్యవహారాలలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవలసినటువంటి పరిస్థితులు కలగబోతాయి. ఇది మున్ముందు ఫ్యూచర్ భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులలో కొన్ని మిశ్రమ ఫలితాలు పొందేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే కొంత ఆకస్మికంగా కొందరితో పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభాలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి మీ గృహ సంబంధమైన వ్యవహారాలలో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించవలసినటువంటి పరిస్థితుల గురించి ఆలోచనలు ప్రారంభమవుతాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కూడా ఆకస్మికంగా కొంత ధనలాభము, ప్రత్యేకమైన వ్యక్తుల కలయికలు కొంత ఉంటాయి. తర్వాత ఆరోగ్య విషయంలో, ఆర్థికపరమైన విషయంలో కొద్దిగా ఆలోచించి ముందడుగు వేయవలసి ఉంటుంది. గృహ సంబంధమైన వ్యవహారాలలో కూడా మీరు ఊహించిన దానికి కొంత భిన్నంగా నత్తనడక నడిచినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి చాలా ఓపికతో ఓర్పుతో ఉండవలసినటువంటి పరిస్థితులు మునుముందు భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో కనబడుతున్నాయి. మొత్తం మీద ధనుర్రాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ సింహ సంక్రమణం జరుగుతున్నది కాబట్టి 17వ తేదీ ప్రత్యేకంగా సూర్యగ్రహానికి ప్రత్యేకమైన పూజలు పరిహారాలు అలా చేసుకోండి. ప్రత్యేకించి గురు శనులకు కూడా ఈ వారంలో మీరు కొద్దిగా పూజలు కానీ, కొన్ని పరిహారాలు కానీ, వాటికి సంబంధించిన దానాలు కానీ చేయవచ్చు. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మికమైనటువంటి ఖర్చులు, తర్వాత మీకు ఇష్టం లేని పనుల యొక్క బలవంతాలు ఇవి కూడా జరగవచ్చు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు చేయకండి. ప్రయాణాలు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా ఒక దుఃఖ వార్త, మనస్సుకు ఖేదపడేటువంటి వార్త వినవలసి రావాల్సినటువంటి అవసరం కూడా ఈ వారంలో మీకు కలగవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వారం ప్రారంభం మాత్రం చాలా ఉత్సాహంగా ఉంది. ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా మీకు బాగా ఉన్నాయి. 18, 19 కూడా అనుకున్నట్టుగా అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 20, 21 కూడా మీకు అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. ఎటొచ్చి 22వ దినమధ్యం నుంచి కొద్ది మార్పులు జరగబోతున్నాయి. ఈ వారంలో మీరు 20, 21లో చాలా ప్రత్యేకంగా ఇది ఒక రకంగా రాజకీయ రంగాలలో, వ్యాపార రంగాల్లో, వ్యవహార రంగాల్లో, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి మకర రాశి వారికి 20, 21 ఒక ప్రత్యేకమైనటువంటి పనులు ఉంటాయి. ప్రత్యేకమైనగా ఉండేటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. లేదా గొప్పవారిని కలుసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా కూడా మీకు కొంత కలిసి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇది కొద్దిపాటి కోపతాపాలు తగ్గించుకొని ఉండాలి. ఆవేశాలు తగ్గించుకొని ఉండాలి. కోపతాపాలకు దూరంగా ఉండాలి. తర్వాత ఎవరితో కూడా అతిగా వాదనలు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎటొచ్చి మొత్తం మీద మకర రాశి వారికి 16 నుంచి 21, 22 వరకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఈ వారంలో ఆకస్మికంగా కొంత ధనలాభం జరగవచ్చు, లేదా మీ చేతికి ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. గృహ సంబంధమైనటువంటి వ్యవహారాలలో కూడా కొన్ని పనులు అనుకూలంగానే నడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత మీకు సమీప బంధువులతో, ఇతరమైన వ్యక్తులతో ఉన్నటువంటి అనుబంధాలలో కూడా కొన్ని మార్పులు వస్తున్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు ఈ వారంలో ప్రత్యేకంగా ఆధ్యాత్మిక విషయాలకు, లౌకిక వ్యవహారాలకు ప్రాధాన్యత ఇస్తారు. అలాగే కొంత ఉత్సాహపూరితమైన వాతావరణంలో కొన్ని నిర్ణయాలు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. తర్వాత సమీప బంధువులతో, మీ కింద పనిచేసే వారితో,
ప్రయాణాలలో కూడా మీకు ప్రత్యేకతలు కొన్ని కనబడుతున్నాయి. కొంత ఆర్థికంగా లాభాలు బాగానే కనబడుతున్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు ఈ వారంలో ప్రారంభం చాలా అనుకూలంగా ఉంది. మధ్యస్థంగా కొంత శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. మిగతాయన్నీ కూడా మీకు కలిసి వచ్చే పరిస్థితులే కనబడుతున్నాయి. ఈ వారంలో మకర రాశి వారు ప్రత్యేకించి చేసుకోవాల్సినటువంటి పరిహారంలో సూర్యగ్రహ పూజ, సూర్యునికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయండి. అలాగే 17వ తేదీ సూర్య సంక్రమణానికి సూర్యునికి అర్ఘ్యాలు, తర్వాత దానాలు, ప్రత్యేకమైనటువంటి స్నానాలు ఇలాంటివి చేయండి. సూర్య దోష పరిహారం మీకు కొంత ఉండబోతుంది కాబట్టి కొద్ది పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వభద్ర త్రయ కుంభం. కుంభరాశి వారికి ఈ వారంలో కొద్ది ఒత్తిడులు ఎక్కువగా కనబడుతున్నాయి. అధికారులతో లేదా మీరు మీ పైన ఉన్నటువంటి యాజమాన్యంతో కొద్దిపాటి భిన్నాభిప్రాయాలు, వాదనలు ఉండవచ్చు. అలాగే గృహ సంబంధమైన వ్యవహారాలలో కూడా కొంత అశాంతిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో, ఆర్థికపరమైన విషయంలో కొంత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. పిల్లలు, భార్య వారి ఆరోగ్యాల విషయంలో కూడా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. 16, 17వ తేదీలలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. నియమాలతో కొన్ని ఉండవచ్చు. ఏది ఏమైనా 16, 17 విషయంలో కుంభరాశి వారు కొంత జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఆరోగ్య విషయాన్ని కూడా ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. అయితే కొంతమంది విషయంలో ఈ 16, 17 కొద్దిగా భిన్నమైనటువంటి ధోరణిలో ఉండి ఏదైనా విందులు వినోదాలలో అతిగా ప్రవర్తించి, స్నేహితులతో అతిగా ప్రవర్తించి కొంత ఇబ్బందుల పాలయ్యే వాళ్ళు కూడా కొంతమందికి కనపడుతున్నది. కొంతమంది విషయంలో నియమాలు, నిష్టలు లేదా కొంత కుటుంబ పరంగా కానీ, మిత్రపరంగా కానీ, స్త్రీ పరంగా పురుషుల పరంగా స్త్రీలకు కొద్దిగా ఇబ్బందులు జరిగేటువంటి అవకాశాలు కూడా కొంతమంది విషయంలో కనబడుతున్నది. 18, 19వ తేదీలు సాధారణంగా ఉంటుంది. మీరు ఎవరి మీద ఒత్తిడి చేయడానికి వీలలేదు. ఎవరి ఒత్తిడులకు కూడా మీరు లొంగకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎటొచ్చి మీకు 20, 21 ఆ తదుపరి 22 ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. కాబట్టి కుంభరాశి వారికి ఈ వారాంతంలో చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అయినంత వరకు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆచితూచి అడుగు వేయవలసి ఉంటుంది. బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. కొంతవరకు విశ్రాంతి లేని జీవితం గడుపుతున్నట్టుగా మీరు ఫీల్ అవుతారు. కాబట్టి కుంభరాశి వారు అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక రకమైనటువంటి నియమితమైనటువంటి జీవితం, అంటే ఒక రకంగా రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంటుందని చెప్పవచ్చు. ధనిష్ట నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాలలో కొంత అనుకూలమైనటువంటి మార్పులు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. పిల్లల విషయంలో కూడా కొంత అనుకూలమైనటువంటి మార్పులు తీసుకునేటువంటి విషయాలు ఉన్నాయి. అలాగే ఆర్థికమైన వ్యవహారాలు, లావాదేవీలు, క్రయ విక్రయాల విషయంలో కొన్ని పనులు మీకు ఆలస్యంగా ఉండవచ్చు. శతభిష నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పనిలో కొద్ది ఆలస్యం ఉంటుంది. తర్వాత చిన్న చిన్న తగాదాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. శారీరక శ్రమ ఎక్కువగానే ఉంటుంది. పిల్లల విషయంలో మాత్రం మీరు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కొంత ఉత్సాహంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా మీకు కనబడుతున్నాయి. కుటుంబ వ్యవహారాల విషయంలో కూడా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని మున్ముందు భవిష్యత్తుకు సంబంధించిన కార్యాచరణ మీకు చాలా అనుకూలంగా కనబడుతున్నది. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కూడా కుటుంబ వ్యవహారాలలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలకు సంబంధించిన విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాల విషయంలో మాత్రం కొద్దిపాటి భిన్న వాదనలతో మీరు ఏకీభవించవలసి ఉంటుంది. ఎదుటి వాళ్ళ అభిప్రాయాలకు ఏకీభవించవలసినటువంటి అవసరాలు కనబడుతున్నాయి. మొత్తం మీద కుంభరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ సూర్యగ్రహ పూజ ప్రత్యేకంగా చేసుకోండి. 17వ తేదీ సూర్య సంక్రమణానికి సంబంధించిన విషయంలో మీరు ప్రత్యేకంగా సూర్య జపాలు కానీ, సూర్య పూజలు కానీ, దానాలు కానీ ఆ గ్రహాలకు సంబంధించినటువంటి చేసుకోండి. ప్రత్యేకంగా శుక్రునికి కూడా ప్రత్యేకమైన పూజ ఈ వారంలో ఎప్పుడైనా చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఈ వారం
కొంత ఉత్సాహంగా కొంత నిరుత్సాహంగా ఉండబోతున్నది. పోతే ఎటొచ్చి మీ ఆర్థిక పరిస్థితులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, సామాజిక అనుబంధాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలమైన ధోరణిలో ఉండబోతున్నాయి. ఈ వారం ప్రారంభంలో మాత్రం కొద్దిగా కుటుంబ వ్యవహారాలలో భిన్న అభిప్రాయాలు ఉండవచ్చు, చిన్నపాటి వాదనలు ఉండవచ్చు, కానీ మొత్తం మీద సంతోషంగానే ఉంటారు. 18, 19వ తేదీల్లో చిన్నపాటి మార్పులు ఉన్నాయి. కొద్ది శారీరకంగా అలసటలు ఉన్నాయి, అకాల భోజనాలు ఉన్నాయి, ద్రవ్యం కూడా కొద్దిగా ఖర్చు అధికంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 18, 19 ఆరోగ్య విషయంలో, ఆర్థికపరమైన విషయంలో కాస్త ఓపికతో ఉండవలసినటువంటి అవసరం ఉంది. 20, 21 సాధారణమైన జీవితం. ఆ తర్వాత 22 నుంచి మీకు అనుకూలంగానే ఉంటుంది. 22లో ప్రత్యేకమైనటువంటి కొన్ని సమావేశాలు కానీ, ఆ తదుపరి కొన్ని సమావేశాలు వృత్తిపరమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. అనుకోని ప్రయాణాలు, అనుకోని విధమైనటువంటి కొన్ని కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ఖర్చులు, ఆకస్మికంగా కొద్దిగా కోపతాపాలు, కొద్ది టెన్షన్గా ఉండేటువంటి పరిస్థితి 22 దిన మధ్యాహ్నం నుంచి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. మొత్తం మీద మీనరాశి వారికి ఈ వారంలో కొన్ని మంచి మార్పులే కలుగుతున్నాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి వ్యవహారాలు, పిల్లలకు సంబంధించిన విషయంలో కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీ వ్యక్తిగత జీవితంలో కూడా కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ప్రారంభం కాబోతున్నది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాలలో కొద్ది మార్పులు చేర్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే సంతానానికి సంబంధించిన విషయాలు, పిల్లలు, మీ యొక్క వ్యక్తిగత జీవిత సంబంధ విషయంలో కొద్దిపాటి సంతృప్తి కలుగుతున్నది. అలాగే మీ వ్యక్తిగత జీవితంలో కూడా కొంత సంతృప్తి కలుగుతున్నది. కొద్ది మార్పులు వస్తున్నాయి. ఇవి అనుకూలమైనటువంటి మార్పులుగా మీరు పరిగణించాలి. రేవతి నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాల విషయంలో కొంత సంతృప్తి ఉంటుంది. అనుకోని ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు, అలసటలు బాగా ఉంటాయి. మీ వ్యక్తిగత జీవితంలో కూడా కొంత అశాంతి లేదా శారీరక అలసటలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వారంలో మీనరాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ 17వ తేదీ సూర్య సంక్రమణం ఉంది. కాబట్టి ఆ సూర్య సంక్రమణానికి సంబంధించినటువంటి గోధుమలు, ఇలాంటి ఛత్రదానము అంటే ఛత్రి ఎవరికైనా తీసుకోవలసినటువంటి వాళ్లకు దానాలు చేయవచ్చు. గోధుమలు దానం చేయవచ్చు. అలాగే నువ్వులు దానం చేయవచ్చు. ప్రత్యేకంగా జిల్లేడు చెట్టుకు పూజలు కూడా చేయవచ్చు. అయితే ఇదే కాకుండా ప్రత్యేకంగా నవగ్రహ మండపంలో కుజునికి కూడా ప్రత్యేకమైన పూజ ఈ వారం మీరు చేసుకున్నట్టయితే కొంత అశాంతి మీకు దూరం అయిపోతుంది. ఇది ఈ వారానికి సంబంధించిన ప్రత్యేక ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలాలు, మారుతున్నటువంటి గ్రహస్థితులు, యుతులు, దృష్టులు, వేధలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వార ఫలితాలు మీకు యోగమంజరి టీవీ ద్వారా సంక్షిప్తంగా వివరించడం జరిగింది. మీ ఆస్ట్రాలజర్ ఎంవి శర్మ. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.